హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే. కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ఏపీకి రైల్వే జోన్ ఇవ్వటం కన్ఫర్మ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా ల్యాండ్ కూడా చూపించడం జరిగింది. ఇవన్నీ ఇంకా తుది దశకు వచ్చేసినాయి, త్వరలోనే రైల్వే జోన్ అనౌన్స్ అవుతుందని చెప్పి మనకి నిన్న రైల్వే మంత్రి గారు, కేంద్ర రైల్వే మంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు, ఎలా చెప్తారు? ఒకటి చిన్న మాట ఒకటి నేను వినిపిస్తాను, దీని తర్వాత మీరు మాట్లాడండి. సార్, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు దాటింది. ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పరిపాలనకు సంబంధించి గారండి, లేకపోతే పోలవరం అని గారండి, లేదా కేంద్రం నుంచి వచ్చే నిధులకు సంబంధించి ఇప్పటికే 2-3 సార్లు ఆయన కేంద్ర పర్యటనలు చేశారు. తాజాగా వచ్చిన ఇదేంటంటే విశాఖ రైల్వే జోన్ కూడా ఓకే అవుతుంది అని చెప్పేసి ఆయన కేంద్ర మంత్రి గారు చెప్పిన పరిస్థితి. అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సార్లు వెళ్ళారు. ప్రధాని గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు కనిపిస్తుంది సార్? అప్పటికి ఇప్పటికే మార్పు అనేది కనిపిస్తుందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలలో నేను చూసిన వారి మేరకు ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మనకి ఏదో మనకు జరుగుతుంది, మంచి జరుగుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దాంతో పాటు రాజధానిలో గతంలో ఉన్న పనులన్నీ ఆపేసినాయి. ఇప్పుడు ఆల్రెడీ టెండర్ పిలిచారు, జంగిలన్నీ క్లీన్ చేస్తారు. రాజధానిలో అన్ని విధాల పెట్టుబడి పెట్టేయడానికి పారిశ్రామికవేత్తలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటుగా పారిశ్రామిక అభివృద్ధి కోసము పార్కులు కూడా 4-5 పార్కుల గురించి చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కూడా రేపు సెప్టెంబర్ 20th మారుస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం మారుస్తున్నారు. ప్రజలకు పెట్టుబడితో వ్యాపారం ఉంటేనే, వ్యాపారంలో అభివృద్ధి ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి ఉంటది. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో కూడా మన చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. మాట్లాడి కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నది. రైల్వే జోన్ కూడా ఏర్పాటుకు మనం కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉన్నది. కాబట్టి ఈ రోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకు వెళ్తాదనే ఆలోచనలు ప్రజలు ఉన్నారని నా యొక్క నమ్మకంతో రైల్వే మంత్రి రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్ర రైల్వే మంత్రి ప్రకటన అయితే చేశారు. ఇంకా ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కూడా భూమిని చూపించడం జరిగింది. మేము ఆ 2-3 చోట్ల చూపించారు, మేము అది ఫైనల్ చేసుకొని త్వరలోనే రైల్వే జోన్ ప్రకటిస్తున్నాం అని చెప్పారు. దాదాపు దసరా కానీ దీపావళి కానీ ప్రకటన రావచ్చు అంటున్నారు. ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు జస్ట్ దాటింది, అనేకమైన అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, రైల్వే జోన్ వచ్చేసింది, ఏం చెప్తారు? అసలుకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 నెలల్లోనే పోలవరానికి నిధులు వచ్చాయి, అమరావతి పరుగులు పెడుతుంది. ఇంకా కొన్ని ఏళ్ళగా మనం బాధపడుతున్న రైల్వే జోన్ కూడా వచ్చేసింది. ఓకే, ఈ రైల్వే జోను మీరు అన్నట్టుగానే దీపావళి, సంక్రాంతికి ఒక మంచి ముహూర్తాన దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది, ఓపెన్ చేయడం. ఇంత ముందుకు జగన్ గారి ప్రభుత్వంలో రైల్వే జోను భూములే కేటాయించలేదు. ఎందుకంటే వాళ్ళు భూములు దోచుకునేటోళ్ళు కదా. భూములు ఎందుకు ఇస్తారు? ఉన్నట్టు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్వి, స్టేట్ గవర్నమెంట్ కలిపి దోచుకునే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి మన రాజధానికి మన రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రైల్వే జోన్కి భూములు ఇవ్వకుండా పబ్బం గడిపించింది 5 ఏళ్ళు. 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు రైల్వే జోన్ తెస్తే 5 ఏళ్లలో ఏదీ చేయలేదు. జగన్ 5 ఏళ్లలో ఏదీ చేయలేదు. అసలు రైల్వే జోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు అనుకున్నారు సార్? సౌత్ అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ నుంచి ఏమీ చేయలేదు. ఏం పీకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏం పీకుతున్నాడు అంటే మధ్య కుంభకోణాన్ని వీక్తుడు, ఎర్రచందనం మీద డబ్బు అవినీతిని పొందుతున్నాడు, హత్య రాజకీయాలు చేశాడు, భూ కబ్జాలు చేశాడు, వీటి మీద బిజీ అయిపోయాడు. వీటి మీద 5 ఏళ్ళు సరిపోలే, ఇంకా ఇప్పటికి ఏడుస్తున్నాడు. ఇంకా ఉంటే దోచుకున్నట్టు అంత దుర్మార్గుడు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన 2 నెలల్లోనే ఏమేమి తీసుకొచ్చాడంటే సార్, శ్రీ సిటీ ఓపెన్ చేశాడు, టాటా తీసుకొచ్చాడు, హెచ్సిఎల్ కంపెనీలతో మాట్లాడి హెచ్సిఎల్ వచ్చేసింది, టీసీఎల్ ఓపెన్ అవుతుంది, లూలు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, అమర్ రాజా ఫాక్స్కాన్ సిటీ 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్న హెచ్సిఎల్ కూడా ఓపెన్ చేశాడు. ఇట్లా అమరావతి చుట్టూ టూరిజం కింద 500 కోట్లు విడుదల చేశాడు. ఈడేమో 500 కోట్లు పెట్టి ప్యాలెస్ సొంతంగా ఉండడానికి, అదొక టూరిజం అంట. అమరావతి చుట్టూ టూరిజం ఏర్పాటు చేసి దాన్ని ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో చూడండి. అదే అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల నిధులు తీసుకొచ్చాడు. అది ఓన్లీ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించే, నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి మళ్ళీ వచ్చే డబ్బు ఉంది. అలాగే ఆర్బీఐ వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. దాదాపుగా 50,000 కోట్లు అవసరం ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడి ఇవన్నీ సెట్ చేశాడు. అంటే ఒక్కొక్కటి ఇప్పుడు రీసెంట్ గా నాకు నిన్ననే తెలిసింది,
మంగళగిరిలో ఒక అంతర్జాతీయ స్టేడియం కూడా రూపు చెందబోతుంది. చేయబోతున్నారు. అవును నిన్ననే క్రికెట్ సంఘం ఏర్పడింది, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. అవును. అంటే విజయవాడకి ఇన్నాళ్ళుగా లేని ఒక క్రికెట్ స్టేడియం కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఎస్. అంటే అమరావతి చుట్టూ ఏం కావాలో అన్ని చేస్తున్నారు. డే అండ్ నైట్ కష్టపడి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏం చేశాడు? డే అండ్ నైట్ కష్టపడి అవినీతి సొమ్ముని దోచుకున్నాడు. ఈ 5 ఏళ్ళ ఆయన పీకింది అవినీతి సొమ్ము. ఎర్రచందనం మీద, భూ కబ్జాల మీద, వాళ్ళ మంత్రులు సెక్స్ కార్యకలాపాల మీద ప్రతిదీ వాటా తీసుకుంటూ ఈ పబ్బం గడిపాడు. వీళ్ళేమో వచ్చిన 2 నెలల లోపల యువతకి 20 లక్షల పైన ఉద్యోగాలు తీసుకొచ్చారు. ఒక్క 2 నెలలప్పుడు మొత్తం సార్ జాబ్స్ కి వెళ్ళిపోతారు. ఒక 2-3 నెలల లోపల. ఇదే 2-3 నెలల రైల్వే జోన్ ఓపెనింగ్ అయిపోతుంది. ఇటు పోలవరం పరుగులు పెడుతుంది. ఆ వీడియోలు కూడా మనం చూస్తాం. సరే ఎన్ని చేస్తుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ 5 ఏళ్ల కాలంలో ఒక రిబ్బన్ కటింగ్ లేదు. అసలు ఆరోగ్యశ్రీనే సరిగ్గా అమలు చేయలేదు. మద్యం ద్వారా ఫుల్గా తాగడం, గంజాయి అక్రమ రకాన చేయడం. ఈ రైల్వే జోన్ అనేది మనకి 10 సంవత్సరాల నుంచి ఉన్న కళ. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటి నుండి అది కనీసం చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్లలో పోరాడారు కేంద్రంతో, కానీ రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు దాన్ని పట్టించుకున్న పాపం పోలేదు, ఏ రోజు అడిగిన ప్రసక్తి కూడా లేదు. కానీ ఈ రోజు చంద్రబాబు గారు బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్రానికి కావాల్సిన అన్ని తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం, బ్యాక్ ప్రభుత్వం 5 ఏళ్లలో కేంద్రాన్ని, సార్ ఈ ఫెసిలిటీ ఉంది, మేము ఇంత భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఇక్కడ అనువైన చోటు ప్లీజ్ అని చాలా సార్లు రిక్వెస్ట్ చేశాడు ఆయన. ఈ ఏపీకి ఇట్లా ఒక మణిహారంగా ఉండబోతుంది, రైల్వే జోన్ వల్ల చాలా పెద్దగా ఉంటుంది మాకు డెవలప్మెంట్ అని చెప్పేసి అప్పటి నుంచి బతిమాడుతుండి. అప్పుడు చాలా సార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగడం కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ జరుగుతున్న లోటు బడ్జెట్ లోనే ఇవన్నీ ముందస్తు చూపంటే ఇవన్నీ చేశాడు. పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ హోదా కానీ ఇవన్నీ ఆయన చేసిందే. కానీ జగన్ వచ్చిన తర్వాత ఇదే ఆయన ఢిల్లీ కూడా తిరిగాడు. చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు ఇవన్నీ తీసుకొస్తే జగన్ గారు 5 ఏళ్ళలో ఢిల్లీకి దాదాపుగా ఒక 20 సార్లు పైగా దాదాపు 60 సార్లు పైన వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర కేసులు బయటికి రానియకుండా పట్టుకోవడానికి వివిధ పార్టీ వాళ్ళ నేతలు, ముసుగులు వివిధ పార్టీ నేతల్ని అక్కడ ఉన్న కేంద్రాన్ని అడగడానికి, బతిమలాడడానికి, తప్పించుకోవడానికి వెళ్ళాడు. అదే విధంగా మాకు రాష్ట్రానికి ఈ బడ్జెట్, ఈ శాఖలో కొంచెం డబ్బులు అవసరం ఉందని చెప్పేసి తీసుకొని వచ్చి ఆ డబ్బులు తన ఖాతాలోకి మళ్లించుకోవడానికి వెళ్ళాడు. ఇలా ఇన్నిసార్లు వెళ్ళాడు, కానీ ఒకటి తీసుకొచ్చారా? ప్రతిసారి అసలు వాళ్ళ ఎంపీలు పనిచేసిందే లేదు, వాళ్ళు ఊటే ఏం చేసింది లేదు. ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎంపీలు పరిగెత్తుతున్నారు. అసలు ఎంపీల పనితీరు ఎలా ఉంటుందని చెప్పేసి మళ్ళోసారి మనం చూడగలుగుతున్నాం. అసలు ఎయిర్పోర్ట్, ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి అనుకున్నాం? భోగాపురం ఎయిర్పోర్ట్ 5 ఎయిర్పోర్ట్లు రెడీ అవుతున్నాయి. 5 ఎయిర్పోర్ట్లు రెడీ అవుతున్నాయి. మిగతా 13 జిల్లాలు 13. అలాగే సార్ హెలికాప్టర్ ల్యాండింగ్స్ దాని యొక్క ప్రక్రియ కూడా, హెలిప్యాడ్ కూడా అక్కడే జిల్లాకు ఒకటి ఎమర్జెన్సీ విధంగా హెలికాప్టర్ ఇస్తాను కూడా ఎక్కడ లేని ఒక ఐడియాని చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు రామ్మోహన్ నాయుడు గారితో డిస్కస్ చేశారు ఇది. అవును. సో ఇప్పుడు ఎంత ముందస్తు చూపు ఆలోచన, లేకపోతే ఎమర్జెన్సీ కానీ ఇంకోటి కానీ చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఇన్ని చేస్తుంటే జగన్ గారు ఏం చేశారు? ఏమి చేయలేదు. ఢిల్లీ వెళ్ళారు, ఏదో టూరిజంకి వెళ్ళినట్టు అలా వెళ్ళి ఇలా వస్తాడు, చివాట్లు పెట్టించుకొని వస్తారు. వాళ్ళు ఈయన అడగడం రాదు, ఈయన అధికారం లేదు, దీని మీద పిట్ట కథలు. అప్పుడు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఇంత తీసుకొస్తున్నారు. చంద్రబాబు గారు 2 నెలల కాలంలోనే 4 సార్లు ఢిల్లీ వెళ్ళారు, రాజధాని నిధులు తెచ్చారు, పోలవరం నిధులు తెచ్చారు, రైల్వే జోన్ ఓకే చేసుకొచ్చారు. ఈ కేసుల మీద కూడా ఆయన మాట్లాడారు సార్. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా కోల్పోయింది, మన కూటమి ప్రభుత్వానికి చాలా అత్యధిక మెజార్టీ ఇచ్చారు, మన మీద ఆశలు పెట్టుకున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ దివాలా తీసుకున్న పరిస్థితికి వచ్చేసింది. సో ఇమ్మీడియట్ గా కావాలి, మీరు ఇచ్చారు మాటలు, మీరు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన దానికి నేను భూమి ఇస్తున్నాను, పోలవరం నిధులు మీరు చూసుకుంటా మేము ఇస్తా అన్నారు, దాన్ని నేను ముందుకు పుషప్ చేస్తున్నాను, అంత రెడీగా ఉంది సార్ మనం చేయాలని చెప్పేసి వాళ్ళ నీట్గా ఎంత పర్ఫెక్ట్గా అడగాలి, ఎంత రిక్వెస్ట్ అడగాలి, ఎంత డిమాండ్ అడగాలో 2 నెలల కాలంలోనే పోలవరానికి నిధులు తీసుకొచ్చేశారు, అమరావతి రాజధానికి నిధులు తీసుకొచ్చారు, రైల్వే జోన్ తీసుకొచ్చారు, ఎయిర్పోర్ట్ల కళ తీసుకొచ్చారు. దీంతో పాటు బయట ఉన్న కంపెనీలను తీసుకొచ్చాడు. కేంద్ర రాష్ట్ర అనుబంధ సంస్థలైన కొన్ని కంపెనీలు కూడా ముందుకు పుషప్ వేయించాడు.
జస్ట్ 2 నెలల కాలంలోనే సార్ ఆయన 5 ఏళ్ల కాలంలో ఏది తీసుకురాలి వాటికెళ్ళి చివాట్లు కొట్టించుకుని మరి వచ్చేటోడు తెలియదు, ఎలా అడగాలో తెలియదు. అంత దౌర్భాగ్య ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు మరి అప్పుడు. సో ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2 months లోనే ఒక మహర్దశ స్టార్ట్ అయిపోయింది. అలాగే మన లోకేష్ గారు కూడా మంగళగిరిలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్లానింగ్ గా ముందుకెళ్ళడం జరిగింది. పిఠాపురాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురాన్ని మన మంగళగిరిని లోకేష్ బాబు గారు, హిందూపూర్ని బాలకృష్ణ బాలయ్య గారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు తీసుకురాబోతున్నారు. ఇవన్నీ అక్కడనే వాటితో పాటు సార్ మిగతా ప్లేస్ లో కూడా వీళ్ళు డెవలప్మెంట్ అనేది అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం చూడండి సార్. అవును, ఈయన ఉన్న వాటికి పేరు మార్చడం తప్పితే ఏం చేస్తారు? ఇవన్నీ తీసుకురాగలడా, కట్టగలడా? 3 రాజధానులతో 5 ఏళ్ళు భూములు దోచుకున్నాడు. ప్రజలు మభ్య పెట్టి 3 రాజులు అంటే ఎక్కడికెక్కడ ఏ జిల్లా ఏం దోచుకోవాలని ప్లానింగ్కి వెళ్ళిపోయాడు కానీ మభ్య పెట్టాడు కానీ ఏమి చేసింది లేదు. ఒక్క జాబ్ తీసుకురాలేదు, ఒక్క కంపెనీ తీసుకురాలేదు. ఏది 5 ఏళ్ల కాలంలో, జస్ట్ 2 నెలల కాలంలో 1,00,000 ఉద్యోగాలు. అసలుకి డెవలప్మెంట్ అంటే ఏంటో పరుగులు తీయడానికి ఇంత చేస్తున్నారు వీళ్ళు. సో 5 ఏళ్ళని జగన్ ఏం పీకాడంటే అవినీతిని పీకాడు. 12 లక్షల కోట్ల అవినీతిని పీకాడు. 12 లక్షల కోట్ల అప్పుని మనకి ఇచ్చేసి వెళ్ళాడు. ఈ 2 చేశాడు తప్పితే ఏమీ చేయలేదు 5 ఏళ్ల కాలంలో. ఒక్క 5 ఏళ్ల కాలంలో ఎవరు చేయలేదు ఇట్లా. ఇది ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం అండి. థ్యాంక్ యూ సార్.